వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుడు ఓవర్ స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల కండరంనకు గాయం ఏర్పడితే ఆ గాయం ఎలాంటిదో తెలపండి. ఆప్షన్ 1 క్రానిక్ ఇంజురీ, ఆప్షన్ 2 అక్యూట్ ఇంజురీ, ఆప్షన్ 3 స్ప్రెయిన్, ఆప్షన్ 4 స్ట్రెయిన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 స్ట్రెయిన్. మరో ప్రశ్న. ఈ రకమైన ఎముక విరుపులో ఎముక అనేక చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోవటను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్, ఆప్షన్ 2 కాంపౌండ్ ఫ్రాక్చర్, ఆప్షన్ 3 కమ్యూనికేటెడ్ ఫ్రాక్చర్, ఆప్షన్ 4 ఇంపాక్ట్ ఫ్రాక్చర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 కమ్యూనికేటెడ్ ఫ్రాక్చర్. మరో ప్రశ్న. క్రింది వాటిలో క్రీడా శిక్షణ నందు ఓవర్లోడ్ అండ్ ఇంటెన్సిటీ సూత్రంను పాటించకపోవడం వల్ల ఏర్పడినది ఏది? ఆప్షన్ 1 షిన్ స్ప్లిట్, ఆప్షన్ 2 స్ప్రెయిన్, ఆప్షన్ 3 స్ట్రెయిన్, ఆప్షన్ 4 హిమటోమా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 షిన్ స్ప్లిట్. మరో ప్రశ్న. క్రింది వాటిలో సబ్క్రోనియల్ ఇంఫ్రిగ్మెంట్ సిండ్రోమ్ అనేది దేనికి సంబంధించిన గాయం? ఆప్షన్ 1 మోకాలకు సంబంధించిన గాయం, ఆప్షన్ 2 మోచేతికి సంబంధించిన గాయం, ఆప్షన్ 3 నడుముకు సంబంధించిన గాయం, ఆప్షన్ 4 భుజముకు సంబంధించిన గాయం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 భుజముకు సంబంధించిన గాయం. మరో ప్రశ్న. సాధారణంగా సంభవించు క్రీడా గాయాలలో దేనిని స్కిన్ వూండ్ అని వ్యవహరిస్తారు? ఆప్షన్ 1 అబ్రెషన్, ఆప్షన్ 2 కంటూషన్, ఆప్షన్ 3 లాసిరేషన్, ఆప్షన్ 4 బ్లిస్టర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 లాసిరేషన్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.